హాయ్ అండి. ఒక్కొక్కసారి అయితే మనం అరిసెలు చేసినప్పుడు అరిసెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి కదండీ! అలా రాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అరిసెలు అనేవి మెత్తగా దూదుల్లాగా చాలా బాగా వస్తాయండి. మనం ఫస్ట్ టైం అరిసెలు అనేవి చేసినా సరే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి. అరిసెలు అనేవి విరక్కోకుండా పర్ఫెక్ట్ కొలతలతో అయితే వీడియో చూపిస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నేను ఇక్కడైతే 2 కేజీలు అయితే బియ్యం తీసుకుంటున్నానండి. మనం 2 కేజీలు అరిసెలు వండాలంటే ఇంకొక అర కేజీ బియ్యం మనం ఎక్కువే తీసుకోవాలండి. మనకి తడిపిండి అనేది తక్కువైందంటే అరిసెలు అనేవి అంత బాగోవు. మనం 24 గంటలు అయితే ఈ బియ్యం నానబెట్టుకోవాలండి. స్టోర్ బియ్యం అంటారు కదండి, అవైతే నేను తీసుకుంటున్నానండి, రేషన్ బియ్యం. ఇవైతేనే అరిసెలకు బాగుంటాయండి. మనం 24 గంటలైతే ఈ బియ్యం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని అలాగే వదిలేయకుండా 4-5 గంటలకు ఒకసారి ఇలా బియ్యాన్ని కడుక్కుంటూ ఉంటే బియ్యం అనేవి ఫ్రెష్గా ఉంటాయండి. లేకపోతే వాసన వచ్చేస్తాయి బియ్యం అనేవి. ఇలా కడిగేసుకున్న తర్వాత బియ్యాన్ని అన్నీ కూడా వాడేసుకుని మనమైతే మిక్సీకి అయితే 2 కేజీలు అయితే త్వరగా అవ్వదని నేనైతే పిండి పట్టించడానికి అయితే పంపిస్తున్నానండి. మనకి అక్కడైతే త్వరగా వచ్చేస్తాయండి. మెత్తగా కూడా పిండి అయితే మనకు వచ్చేస్తుంది. మనకి త్వరగా అవ్వాలంటే బయట పిండి అయితే పట్టించుకోవాలండి. మనం ఇలా నీళ్ళు అనేవి కొద్దిగా వాడిదే వేసి పంపించేయాలండి. లేకపోతే బాగా ఆరబెట్టేసామంటే పిండి అనేది విల్లాడిపోయి అరిసెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా మనం ఇలా కొద్దిగా నీళ్ళతోనే పంపిస్తే మనకు పిండి అనేది మెత్తగా వస్తుందండి. ఇలా ఆడిచి తెచ్చుకున్న పిండిని అయితే ఇలా జల్లిచ్చేసుకోవాలండి. ఎక్కడైనా మురుము ఉంటే వచ్చేస్తుంది. మురుము ఉంటే అరిసె అనేది బాగోదండి, మనకి రవ్వలాగా తగులుతుంది. ఇలా మనం జల్లిచ్చేసుకుంటే అరిసె అనేది చాలా స్మూత్గా వస్తుందండి. ఇలా పిండి అంతా కూడా బాగా జల్లిచ్చేసుకున్న తర్వాత మనం పిండి అనేది ఆరకోకుండా ఉండాలంటే పిండి అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా గట్టిగా అయితే నొక్కేసుకోవాలండి. పిండి అంతా కూడా ఇలా నొక్కేసుకుని పైన తడిగుడ్డ అనేది కప్పుకున్నామంటే మనకి పిండి అనేది ఆరదండి, మెత్తగా ఉంటుంది. నేను ఇక్కడైతే ఇలా కుందుల బెల్లం తీసుకుంటున్నానండి. మనం మంచి బెల్లం చూసుకుని తీసుకోవాలండి. మనకి దీనికి ఒక్కొక్కసారి పంచదార కలిసిన బెల్లం వస్తుంది కదండి, అదైతే అంత బాగోదు. చూసారా, బెల్లం అనేది ఇలా మెత్తగా ఎర్రగా ఉండాలండి. అప్పుడే మనకి అరిసెలు అనేవి టేస్ట్ బాగుంటుంది. అలాగే అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనం తీసుకున్న బెల్లాన్ని అయితే నేను కోరేసుకుని గ్యాస్ మీద పెట్టుకున్నానండి. నేనైతే 2 కేజీల బెల్లానికి అర లీటర్ అయితే నీళ్లు పోసానండి. అర లీటర్ నీళ్లు పోసి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా వడగట్టేసుకుంటున్నానండి. ఇలా వడకట్టుకోవడం వల్ల దీంట్లో తుక్కున్న చిన్న చిన్న రాళ్ళు ముక్కలున్న వచ్చేస్తాయండి. ఇలా మొత్తం అంతా కూడా వడకెట్టేసుకుని మనం దీన్ని పానకం ఇవ్వాలండి. మనకి పానకం అయితే ముదర పానకం అయితే అరిసెలు బాగుంటాయండి. మనం లేత పానకం కనుక పెట్టామంటే అరిసెలు అనేవి అంత బాగా రావు, మనకి పిండి కూడా ఎక్కువగా పట్టేస్తుంది. అలా కాకుండా ముద్ర పానకం కనుక పెట్టామంటే అరిసెలు చాలా టేస్ట్ ఉంటాయి, మనకి పిండి కూడా తక్కువ పడుతుందండి. నేను ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నానండి అరిసెలు. ఇలా చేసామంటే కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉంటాయండి, గ్యాస్ మీద కన్నా కూడా. ఇలా పానకం వచ్చేసిన తర్వాత మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండి అనేది కొంచెం కొంచెం కింద పోసుకుంటూ ఈ పానకాన్ని అంతా కూడా రెడీ చేసుకోవాలండి. ఇలా తెడ్డోపించుకొని మన గట్టి కన్నా కూడా ఇలా తెడ్డు అయితే మనకి బాగా కలుస్తుందండి, చెక్క తెడ్డు అయితే. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. పిండి లాస్ట్కి వచ్చేటప్పుడు చూసుకోవాలండి, లేకపోతే పిండి అనేది ఎక్కువ పట్టేస్తుంది. చూసారు కదా, మనం ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా, నాకైతే ఇంకా కొంచెం పిండి పడుతుందండి, ఇంకా జోరుగా ఉంది. ఇంకా కొంచెం చూసారు కదా, మనకి ఇలా ఉంటే సరిపోతుందండి సలివిడి. మనమైతే ఈ సలివిడి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ సలివిడిలో అయితే కొంచెం నూనె వేసుకోవాలండి. మా అత్తయ్య గారు అయితే చూస్తున్నారు. ఉండ అయితే అయిపోతుందండి, మనకి ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో అయితే సలివిడి అయితే ఆరిపోకుండా ఇలా నూనె అయితే పోసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. మనం కొంచెం తీసుకుని మనం మూత పెట్టేసుకోవాలండి, లేకపోతే సలివిడి అనేది ఆరిపోతుంది, అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి. నేను ఇక్కడైతే 2 విధాలుగా చూపిస్తానండి అరిసెలు అనేది వేసేది. ఇలా మనకి నూనె కవర్లు ఉంటాయి కదండి, నూనె కవర్ మీద ఇలా వేసుకోవచ్చండి. దీంతో కూడా బాగానే వస్తాయండి. నేను ఇక్కడైతే 2 కేజీల పప్పుల అరిసెలకి 3 కేజీల నూనె అయితే తీసుకున్నానండి. ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా తిప్పేసుకుని అరిసెలు అయితే
మనం తీసేసుకోవాలండి. అరిసెలు చూసారా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా అరిసెలన్నీ కూడా వేసేసుకుని తీసేయడమేనండి. మంట మాత్రం ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలండి. ఇంకా రెండో టైప్ అయితే ఇలా అరిటాకులో వేసుకుంటే ఇంకా బాగుంటాయండి అరిసెలు అనేవి. పాలిథిన్ కవర్ అంత మంచిది కూడా కాదు. కాబట్టి ఇలా అరిటాకులో వేసుకుంటేనే అరిసెలు అనేది చూడడానికి తినడానికి కూడా చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా అరిటాకులో వేసుకోవచ్చండి. మేమైతే పక్కన పొయ్యి మీద పక్కన గ్యాస్ మీద అయితే వండేస్తున్నామండి. అరిసెలు అనేవి ఒక పొయ్యి అయితే అవదని ఇలా రెండు రకాలు అయితే ఎక్కువ అరిసెలు వండుకుంటున్నాం కాబట్టి ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకు తిప్పుకోవడమేనండి. అరిసెలు అనేవి చాలా బాగా మెత్తగా వచ్చాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.